రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఫేవరెట్ హీరో ఆ సప్లిమెంట్ యూస్ చేస్తాడు, ఈ సప్లిమెంట్ యూస్ చేస్తాడు, దాని వల్ల వాళ్ళు ఎంత లీన్ గా ఉంటారు, అంత స్ట్రాంగ్ గా ఉంటారు, అంత ఫిటెస్ట్ బాడీ మెయింటైన్ చేస్తారు అని చాలా కబుర్లుగా చెప్తున్నారు. ఆ సప్లిమెంట్ యూస్ చేయడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, దాని వల్ల మన ర్యాపిడ్ గా ఏమైనా ఫ్యాట్ లాస్ అనేది అవుతుందా, అసలు నిజంగానే ఆ సప్లిమెంట్ వర్క్ అవుతుందా అనేది ఈ రోజు మనం చూద్దాం. సో మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ గాల్లో చెప్పినట్టుగా అదైపోతుంది, ఇదైపోతుంది, ఫ్యాట్ లాస్ అయిపోతుంది, ఫిట్ గా అయిపోతారు అని చెప్పకుండా మన రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయో అది చూద్దాం. ఇది 2016 లో జరిగిన ఒక మెటా అనాలిసిస్. దీంట్లో మన కన్క్లూజన్ ఏమొచ్చిందంటే L-కార్నిటిన్ యూస్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే అయ్యారు, బట్ ఎంత వెయిట్ అయితే లాస్ అయ్యారు అనేది మనం చూద్దాం. యాజ్ కంపేర్ టు ద గ్రూప్ హూ డిడెంట్ టేక్ L-కార్నిటిన్ సప్లిమెంటేషన్, వాళ్ళతో కానీ కంపేర్ చేసి చూసుకుంటే జస్ట్ 1 kg మాత్రమే ఎక్కువ వెయిట్ తగ్గగలిగారు. సో వేరే స్టడీ కానీ మేము వెళ్ళినట్టయితే ఈ మెటా అనాలిసిస్ ని పబ్లిష్ చేసింది 2020లో. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కన్క్లూషన్ వచ్చింది. జస్ట్ బట్ ఈ పాయింట్ రాసిన తర్వాత ఇంకో పాయింట్ అయితే రాశారు, ఇట్ డజంట్ చేంజ్ ఫ్యాట్ కంపోజిషన్ ఆఫ్ ద ఇండివిజువల్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏదైతే వెయిట్ లాస్ అవుతున్నారో అది ఫ్యాట్ మాస్ కాదు, అది జస్ట్ వాటర్ వెయిట్ మాత్రమే. సో వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది 2 డిఫరెంట్ టర్మ్స్. దాని ఫైనల్ గా ఈ మెటా అనాలిసిస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే L-కార్నిటిన్ వల్ల మీ ఫ్యాట్ లాస్ జర్నీలో ఎలాంటి ఉపయోగం ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా అది చాలా మినిమల్ ఉంటుంది. సో అంత మినిమల్ అడ్వాంటేజ్ కోసం మీరు వేలు పెట్టి ఇలాంటి సప్లిమెంట్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ L-కార్నిటిన్ సప్లిమెంట్ కంటే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ ఫేవరెట్ హీరో L-కార్నిటిన్ అసలు యూస్ చేయండి. సో వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు అని గుడ్డిగా ప్రోడక్ట్ కొనకుండా అసలు ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మీ ఓన్ రీసెర్చ్ ఒకసారి చేసి అప్పుడు మీరు దాని గురించి ఇన్వెస్ట్ చేయండి.